హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ఈరోజు నేను నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికోసం నేను 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించాలండి. మంచిగా వేగిన తర్వాత 4 నుంచి 5 ఇలాచీలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం. ఇది కూడా ఇలా మిక్స్ అయిన తర్వాత వీటిని ఉండలు లేకుండా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలండి. అక్కడక్కడ నువ్వులు కదా ఉండలు కడుతుంది మనం గ్రైండ్ చేసేప్పుడు. ఓకే అండి, అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లడ్డు మిక్చర్ ఇలా కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డులాగా కట్టాలండి, రౌండ్గా. అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిదండి. తెల్ల నువ్వులతో పాటు మనకు తెలిసిన నల్ల నువ్వులు కూడా ఉంటాయండి. వీటితో కూడా నేను లడ్డు చేస్తున్నాను. ముందుగా వీటిని 1 కప్పు తీసుకొని ఇలా వేయించుకోవాలండి, నల్ల నువ్వుల్ని. ఇవి కూడా చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయండి. ఇవి టేస్ట్ కొంచెం చేదనిపించినా ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేస్తాయండి. ఇవి వేగిపోయాయండి. నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. 3 ఇలాచీలు యాడ్ చేసి గ్రైండ్ చేశాను. 1 కప్పు నల్ల నువ్వులకి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇవి కొంచెం చేదుగా ఉంటే మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. ఇలా గ్రైండ్ చేశాను నేను. ఉండలు లేకుండా ఇలా అంతా కలిసేలాగా ఇలా అనాలండి. ఉండలు పోయేటట్టుగా కలపాలి. అంతే అండి, మిక్చర్ రెడీ అయిపోయింది. ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా లడ్డూలాగా చేసుకోవాలండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా లడ్డూలాగా కట్టాలండి. అంతే అండి, నల్ల నువ్వుల లడ్డు కూడా రెడీ అయిపోయింది. ఇవి మాత్రం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజు ఒకటి కనుక తిన్నారంటే ఐరన్, కాల్షియం సమృద్ధిగా దొరుకుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.